నంద్యాల జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. పోలింగ్ నుండి కౌంటింగ్ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలతో పాటు జిల్లాలో ఉన్న ఒక పార్లమెంటు స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. సార్వత్రిక ఓట్ల లెక్కింపులో భాగంగా జూన్ 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాలలో నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం కనబరిచింది. నంద్యాల, బనగానపల్లె నుండి గెలిచిన టీడీపీ అభ్యర్థులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డిలకు మంత్రి పదవులు లభించాయి. రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్ఎండి ఫరూక్ మొదటిసారిగా నంద్యాల పట్టణానికి రావడంతో వారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధానిగా మళ్లీ నిలబడుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నంద్యాల జిల్లాలో నీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపడుతున్నామని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. పట్టణం శివార్లలో మహానంది రోడ్డులో ఉన్న అమృత్ ఫేజ్ 1 పనులను, ఫిల్టర్ బెడ్లను, సమ్మర్ నీట్ ట్యాంకులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ ఫేజ్ 1 పథకం కింద పనులను పూర్తి చేసి వచ్చే నెల లోపల వెలుగోడు రిజర్వాయర్ నుండి పైపుల ద్వారా నీటిని విడుదల చేస్తామన్నారు. నంద్యాల జిల్లా తాగునీటి అవసరాలకు అనుగుణంగా అమృత్ ఫేజ్ 2 పథకం ద్వారా గోరకల్ రిజర్వాయర్ పనులను కూడా పూర్తి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో నంద్యాల పట్టణానికి ఎటువంటి తాగునీటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో నంద్యాల జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. నంద్యాల జిల్లాలో నిర్మాణంలో ఉన్న రహదారుల పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి నుండి జమ్మలమడుగు జాతీయ రహదారి పనులను పూర్తి అయ్యేలా చేస్తామన్నారు. పోలవరాన్ని కూడా పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించే పనులు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లాలోని అలగనూరు, గోరుకల్లు రిజర్వాయర్ పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని సబ్ డివిజనల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. అలాగే రాత్రి వేళల్లో నంద్యాల పట్టణ సమీపంలోని కుందూ నదిలో కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. నంద్యాల జిల్లాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 స్థానాలు తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగిందన్నారు. జిల్లాలోని జాతీయ రహదారి పనులను, రైల్వే పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా జిల్లాలోని 1,36,000 మంది రైతులకు 39 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసినట్లు నంద్యాల జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయల నగదు రైతులకు జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకం రైతులకు ఆర్థికంగా దోహదపడుతుందని అన్నారు. జిల్లాలో ఈ ఏడాది వర్షాలు బాగా పడడంతో 4,600 హెక్టార్లలో రైతులు పంటల సాగు చేపట్టారని తెలిపారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అర్చక స్వాములు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీస్వామి అమ్మవార్ల ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. నంద్యాల జిల్లాలో క్షయవ్యాధి నివారణ కొరకు బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ తెలిపారు. 2025 నాటికి జిల్లాలో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కేసుల సంఖ్య గణనీయంగా తగ్గించాలన్న లక్ష్యంతో 18 సంవత్సరాలకు పైబడిన వారికి ఈ టీకాను అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే సచివాలయ సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయిలో వ్యాధితో బాధపడేవారిని గుర్తించామన్నారు. వారందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీసీజీ టీకా పూర్తిగా సురక్షితమని, వ్యాధి రాకుండా కాపాడుతుందని తెలిపారు. ఈ టీకా కార్యక్రమం జిల్లాలో 3 నెలల పాటు ప్రతి గురువారం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నేర చట్టాలు జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీరారెడ్డి పేర్కొన్నారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి దృశ్య మాధ్యమం ద్వారా శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది.